జగన్ నేల విడిచి సాము చేయకుండా ఒక బాధ్యతాయుతమైన పని చేశాడు తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో. అది సాఫ్ట్వేర్ కంపెనీలదంతా కూడా విశాఖపట్నం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మెయిన్లీ మిగతా వాటిలో బిజినెస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అందులో భాగంగా పవర్ సెక్టార్ మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేశారు. మనకి ఎందుకంటే పంపుడ్ స్టోరేజ్, మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్లు బోల్డ్ అని ఉన్నాయి. ఆ వాటర్ స్టోరేజ్ని అదే వాటర్ని రిపీట్గా వాడుతూ కరెంట్ తీయచ్చు. అట్లాగే సోలార్, మనకి ఇక్కడ రాయలసీమ ఇట్లాంటి చోట్ల ఎండలు ఎక్కువగా ఉంటాయి, సోలార్ పవర్ బాగా ఉత్పత్తి అవుతుంది. ప్రకాశము, రాయలసీమ జిల్లాలు, పల్నాడు ఈ ప్రాంతాలంట్లో. కాబట్టి అదొకటి. రెండవది వచ్చేటప్పటికి ఇది కాకుండా విండ్ పవర్ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అనేక అంతర్జాతీయ కంపెనీలు, మనకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ ముందుకు వచ్చినాయి. ఇప్పుడు అది మరొక అడుగు ముందుకేస్తూ చంద్రబాబు గారు వాళ్ళకి పెట్టుబడి రాయితీలు లాంటిది ఇచ్చి ముందుకు వెళ్ళేటటువంటి అడుగులు వేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా సరే నేల విడిచి సాము కాకుండా బాధ్యతాయుతంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ చేస్తున్న ఆ పథకాన్ని జగన్ తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి వదిలేయకుండా చంద్రబాబు గారు ఇంకొక అడుగు ముందుకేసి డెవలప్మెంట్ దిశగా తీసుకువెళ్తూ ఉండటం అన్నది శుభపరిణామం.